మీరందరూ వార్తాపత్రికల్లో చూస్తారు, టీవీ ఛానల్స్లో చూస్తారు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతూ ఉంటారు. కానీ నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని. నెలకు 2 సార్లు ఢిల్లీ వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడం ద్వారా, వివిధ కేంద్ర మంత్రులను కలవడం ద్వారా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిధులు కేటాయింపు చేసుకోవాలనేటువంటి ఒక ఆతృత, ఒక ప్రయత్నం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రధానమంత్రి కలిసిన సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరిగెడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను మిత్రులారా. ఈవేళ పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవుతున్నాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చిన, అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన కేంద్రం ముఖ్యమంత్రి గారి ప్రయత్నం కారణంగా పదే పదే ప్రధానమంత్రి గారిని కలవడం ద్వారా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి సందర్భంలో గతంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా అమరావతి రాష్ట్ర రాజధాని మొట్టమొదటిసారి పార్లమెంట్లో చట్టం చేయించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను.